నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నూతన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గుంటూరులోని తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ గతంలో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే ప్రజల ఇబ్బందులను గుర్తించిన మంత్రి కాంట్రాక్టర్లకు 18 నెలల కాలపరిమితిని విధించారు. దీంతో కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేశారు. కానీ భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. ఏది ఏమైనా నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బయాలజీ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు గుంటూరులో జరిగాయి. బ్రాడిపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. బయాలజీ సబ్జెక్టులో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సైన్స్ లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం అలవడాలని లక్ష్మణరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి జి వెంకట్రావు, బి ప్రసాద్, సిహెచ్ వీరప్పయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిలబస్ అంటే, సబ్జెక్ట్ అంటే కేవలం పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇది ప్రధానమైన అంశంగా మారిపోయింది. కానీ విద్య యొక్క లక్ష్యం అది కాదు. ఆ సబ్జెక్టుకు సంబంధించి విజ్ఞానం, ఆ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు మనం ఎంతవరకు నిర్దేశకత్వం చేయగలిగాం, ఎంతవరకు ఆ సబ్జెక్టులో మనం స్ఫూర్తిని ఇవ్వగలిగామనేది కీలకమైన అంశం. ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులు, ఫిజికల్ సైన్స్ కానీ బయాలజీ కానీ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి. జన విజ్ఞాన వేదిక ప్రధానమైన లక్ష్యం అది. ఈ లక్ష్యాలతో మేము రెగ్యులర్గా ఇక నుండి టీచర్ ఓరియంటేషన్ పెట్టదలుచుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బయాలజీ ఉపాధ్యాయులకి జరుగుతూ ఉంది. మరి వచ్చిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వీరప్పయ్య గారు, ఆయన ఈ జిల్లాలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంతో అనుభవాన్ని సంపాదించారు. బాలలలో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించే వివిఐటి బాలోత్సవ్ నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధిత బ్రోచర్ను వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ బాలోత్సవ్ నిర్వహణ కమిటీతో కలిసి ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను పెంచే విధంగా ప్రతి ఏడు వివిఐటి బాలోత్సవ్ను నిర్వహిస్తున్నట్లు వివిఐటి విద్యాసంస్థ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్ను గుంటూరులో బాలోత్సవ్ ఆర్గనైజింగ్ కమిటీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా నంపూరులోని వివిఐటి క్యాంపస్లో ఈ పోటీలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూల్స్ నుంచి దాదాపు 61 విభాగాల్లో పోటీ పడేందుకు స్టూడెంట్స్ వస్తారని విద్యాసాగర్ వెల్లడించారు. నవంబర్ 7th, 8th, 9th నార్మల్గా మేము చిల్డ్రన్స్ డే పెడదాం అనుకుంటా ఉన్నాం. ఈసారి గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామ్స్ ఆ టైమ్స్లో ఉండటం వల్ల కొంచెం ముందు ప్రీపోన్ చేశాము. నవంబర్ 7th, 8th, 9th డేట్స్లో బాలోత్సవ్ జరుగుతుంది. ఈసారి స్పెషల్ అనేది కొంచెం మేము యూనివర్సిటీ అయి ఉన్నాం. సో ఇంకాస్త మా పిల్లలు చాలా నెంబర్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతి ఇయర్ వచ్చే దానికంటే ఇంకా ఎక్కువ పిల్లలు వస్తే రిసీవ్ చేసుకొని ఆదరించడానికి మా పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని స్కూళ్ళు పిల్లలు అందరూ ప్రతి ఇయర్ కంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇది పెట్టడానికి ప్రధాన కారణం మాత్రం పిల్లలందరికీ, అంటే ఎందుకంటే తెలియదు, మా బాల్యం అంతాను పిల్లలు అంటే హాయిగా ఆనందంగా ఉండే టైం అన్నట్టు ఉండింది. ఇప్పుడేదో పిల్లలకి స్ట్రెస్ అని మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆట విడుపుగా ఉంటుందనేసి మొదలుపెట్టారు పెద్దవాళ్ళు. మొదలుపెట్టినప్పుడు ఈ బాలోత్సవ్కి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ, ఎటువంటి ఛార్జ్ తీసుకోరు. అకామిడేషన్కి కానివ్వండి, ఫుడ్కి లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి దేనికి ఛార్జ్ చేయరు.
ఎవరైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ లింక్తో రిజిస్టర్ అయ్యి మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్తో అండ్ మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ చేత రిజిస్టర్ చేయించాలి. బాలోత్సవ్లో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు డ్యాన్స్ కానివ్వండి, సింగింగ్, పెయింటింగ్ ఆర్ ఎస్సే రైటింగ్, స్పెల్ బీ, ఇలాంటి ఈవెంట్స్ ఇవి కల్చరల్ సైడ్. కల్చరలే కాకుండా టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి, సైన్స్ ఎక్స్పో, ప్రాజెక్ట్ ఎక్స్పో. స్కూల్స్లో చాలామంది ఇప్పుడు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు సైన్స్ మీద. సో అలాంటి ప్రాజెక్ట్స్ని కూడా డిస్ప్లే చేసుకోవడానికి కల్చరలే కాకుండా టెక్నికల్ సైడ్ కూడా వెళ్తున్నారు. 7 సంవత్సరాలుగా జరుగుతుంది. 2017 నుంచి ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ బాలోత్సవ్ని ఈ సంవత్సరం 7వ బాలోత్సవ్గా జరుపుతున్నాము. 10,000కి తగ్గి ఏ సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం మాది యూనివర్సిటీ అయింది కాబట్టి ఈ ఏర్పాట్లు ఇంకా బాగా చేసి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్ని చూపించాలని మా VVIT తరపు నుంచి కోరుతున్నాము. మొంతా తుఫాన్ వల్ల కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మోంతా తుఫాన్ ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని సచివాలయాల కార్యదర్శులు, కార్పొరేటర్లతో మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ సమావేశంలో తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు షెల్టర్లను గుర్తించి అక్కడ వసతి, ఆహారం అందుబాటులో ఉంచాలన్నారు. బాధ్యతతో ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. తమ ప్రాంతాల్లోని డ్రైన్లు, కల్వర్ట్ల సమస్యలను పలువురు కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నేషనల్ కలామిటీస్లో వచ్చినప్పుడు మనందరి యొక్క బాధ్యత, డ్యూటీ ఈజ్ గాడ్, మనం చేసేది ఒక భగవంతుడు ఇచ్చాడని అనుకొని సర్వీస్ టు మ్యాన్ కైండ్. ఎవరు మీరు ఇవాళ ఏ పని చేస్తున్నా అది యొక్క పైన భగవంతుడి దయతోనే మనం అందరం వివిధ హోదాల్లో ఇట్లా ఉన్నాం. మనం ఇది ఒక బాధ్యతాయుతంగా ఊరినే మాటలు కాకుండా చేతల్లో చూపించాలని, మీరు గ్యారెంటీగా చూపిస్తారని కూడా నమ్మకం నాకు ఉంది. తప్పకుండా రేపు వచ్చే పరిణామాలని ధైర్యంగా మనం ఎదుర్కొని ప్రజలకు మరింత దగ్గరై సేవ చేయాలని భావిస్తూ, మనకి ఈ ప్రీ సైక్లోన్ ప్రిపేర్నెస్లో మనం ఏదైనా చిన్న వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని 3 షిఫ్ట్లో వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాలకు తగ్గట్లుగా మనం అరేంజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం భారీ ఎత్తున అట్లీస్ట్ మనకి 57 వార్డులు ఉంటాయి. 57 వార్డులకి కనీసం 2 వార్డులకి ఒక పర్సన్ చొప్పున మరి 3 షిఫ్ట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూము ప్రిపేర్డ్నెస్ చేసుకోవాలి. వయసు మీరిన వారిలో వచ్చే డయాబెటిస్ వ్యాధిపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ మాట్లాడారు. నేటి సమాజంలో ఆహారపు అలవాట్ల వలన షుగర్ వ్యాధి ప్రబలుతుందన్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుని పరిరక్షణలో ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి, నారపరెడ్డి, దర్శి జాకబ్, ఆర్వి ఫణి తదితరులు పాల్గొన్నారు. హార్మోన్ని చెడగొట్టేటటువంటి విష పదార్థాలు మన డైట్లో కొన్ని వస్తువుల్లో ఉండటం గ్రహించారు. వాటి వల్లే ఈ స్త్రీలలో PCOD సమస్యలు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి మేము స్పెషల్గా PCOD డైట్ ఒకటి డివైడ్ చేసాం. ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ లేనటువంటి డైట్. సో ఇవి వేటిల్లో ఉంటాయి, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వేటిల్లో ఉంటాయని చూస్తే మనం రెగ్యులర్గా వాడేటటువంటి స్ప్రేస్ ఉంటాయి కదా, బాడీ స్ప్రేస్ కానీ లేదా రోలాన్స్ కానీ, వీటిల్లో ఈ విష పదార్థాలు ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఉండటం గ్రహించారు. మనం యూజ్ చేసే సోప్స్లో. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో SHOలో ప్రముఖ కవయిత్రి లంకా మాధవి కవితల పోటీ నిర్వహించారు. బ్రాడీపేటలోని SHOలో జరిగిన కవితల పోటీల్లో ప్రేమ ఎంత మధురం అనే అంశంపై కవితల పోటీ నిర్వహించామని లంకా మాధవి తెలిపారు. కవులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ పోటీలో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారన్నారు. ఈ కార్యక్రమంలో రావి రంగారావు, పానీరావు, విజయలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. అంటే కవి భావజాలం ఏది ఇచ్చినా వాళ్ళు రాసేటట్టు ఉండాలా, ప్రజలకి వినిపించేటట్టు ఉండాలి. దీనికి జడ్జిమెంటు ఎవరు ఫస్ట్ అనేది రావి రంగారావు అంకులు చెప్తారు. ఈ తెలుగు కళావేదిక యొక్క ఉద్దేశం కవులను ప్రోత్సహించుదామని, కవి హృదయంలో ఉన్న అంతరంగాల్లో నుంచి వచ్చిన కవిత్వాన్ని భావితరాలకి అందిద్దాము అన్న సంకల్పంతో పెట్టింది మేము ఇది. నవతరం యువతరాన్ని కూడా ప్రోత్సహించాలి. కవులు కళాకారులు పుట్టిన కర్మభూమి, జన్మభూమి, ధన్యభూమి కాబట్టి జాషువా గారి అడుగుజాడలకు మేమందరం శ్రీకారం చుడుతూ ఆ మహాకవికి ఘనమైన నివాళులర్పి ప్రేమ ఎంత మధురం అనేటువంటి విషయం మీద వక్తలందరూ వారి వారి మాటల్లో, కవితల రూపంలో, పాటల రూపంలో ప్రేమ గురించి తెలియజేయటం జరిగింది. అలాగే నాకు తెలిసి ఒక తల్లికి బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ, అలాగే ఒక ఉపాధ్యాయునికి విద్యార్థి మీద ఉండేటువంటి ప్రేమ, అలాగే రాధాకృష్ణుల ప్రేమ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు వాళ్ళు అభిప్రాయం లేదా వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భావాలే మనం ప్రేమగా చెప్పొచ్చు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.